పసుపులేటి రామారావు గారు మీ అందరికీ ఎంత ఆత్మీయులో మాకు కూడా అంతే ఆత్మీయులు. 1981లో మేము చిత్రసీమకి నేను ఎంటర్ అయ్యా. అంటే 78 నుంచి రాస్తున్నా. మద్రాసులో అడుగుపెట్టింది 81 నవంబర్ 1వ తారీఖు నేను. ఆ తర్వాత ఈయన పరిచయం అవుతూ ఉండేవారు. ఎప్పుడు చూసినా సంకల సంచేసుకుని ఏమండి మీరు కమ్యూనిస్టా అంటే నవ్వేవాడు. ఎర్రశాల వేసుకున్నంత మాత్రాన సంకల సంచులు వేసుకున్నంత మాత్రాన కమ్యూనిస్టులు కానీ హృదయంలో ఉండాలి. అది ఆయన హృదయంలో ఉంది. ఎందుకంటే అలాగే 40 సంవత్సరాలుగా ఒక మనిషి ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. పత్రికలు వాళ్ళు మేము ఏదైనా రాస్తే విమర్శించే హక్కు ఉన్నవాళ్ళు మీరు రాయటం అనేది ముదావాహం. తను పైగా మీకు ఇలాంటి జీవితాల మీద రాసే హక్కు ఎందుకు ఉంటుందంటే ప్రతి నిర్మాత, ప్రతి రచయిత, ప్రతి నటుడు, నటి వీళ్ళ హృదయ కోణాల్లోకి మీరు తిరిగి ఉంటారు. 40 ఏళ్ళు ఉన్నారంటే ఆఫ్ ది రికార్డు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మీకు. కొన్ని రాయలేని కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి మీకు. అలాంటి విషయాలు యాక్చువల్గా నన్ను 5గురి మీద రాయమంటే నాకు 2 గురించి తెలుసయ్యా, నేను మిగతా తెలియని వాళ్ళ గురించి నేను రాయలేను. ఒకటి సావిత్రి గారితో సినిమా రాయలేనందుకు, ఎస్వి రంగారావుతో రాయలేనందుకు, రేలం గారితో రాయలేనందుకు, రమణారెడ్డి గారితో రాయలేనందుకు జీవితాంతం నాకు బాధగానే ఉంటుంది. ఆ తరంలో పద్మనాభం గారు, రాజబాబు గారు దొరికారు మాకు రాసుకోవటానికి, చాలామంది దొరికారు. కానీ ఇలా సావిత్రి గారితో మరీ బాధ ఏంటంటే ఎన్టీ రామారావు అంటే నాకు ఎంత ఇష్టమో ఆవిడన్నా అంత ఇష్టం. ఆవిడ యొక్క వ్యక్తిత్వం అర్ధాంగి సినిమాలో ఏదో ఆ సినిమాలో ఏమో సినిమాకి వెళ్దాం టైం అయింది రా అంటే ఉండండి జాకెట్ వేసుకుంటున్నానని ఓవర్లాప్ డైలాగ్ అంటాడు. అది చక్రపాణి గారు అడ్డుపడ్డాడట. అంటే సావిత్రి జాకెట్ వేసుకుంటున్నానని రాస్తారేంటి, వాళ్ళు వెధవలు ఊహించేసుకుంటే అసలు సావిత్రి జాకెట్ వేసుకుంటాను, అందుకని పూలు పెట్టుకుంటున్నాను ఉండండి అని మార్పించుకున్నారంట. అంటే ఆ మాట కూడా ఆ హీరోయిన్ మీద జనం భరించలేరని ఒక పెద్ద ఆయన నమ్మాడు ఆ రోజున. సరే ఇవాళ వాళ్ళు ఎలా ఉన్నారో హీరోయిన్లు మనకు తెలుసు అనుకుంటే అది వదిలేద్దాం. ఇక అలాంటి ఒక అద్భుతమైన నటి. సినిమా వాళ్ళు అంటే చాలా గొప్ప వాళ్ళు, రంగుల కళ, అది ఇది అని అందరూ ఊహించుకుంటారండి. చాలా జీవితాలు విషాదంగా ముగిసిపోయిన జీవితాల్లో నటీమణుల్ని తీసుకున్నాడు ఆయన. కొద్దిమంది జీవితాలు మాకు తెలుసండి. చాలా గొప్ప ప్రతికథానాయకుడు. మేము చివరి రోజుల్లో ఆయన ఫోన్ చేసి ఒక్క వేషం ఏదో టిప్పించండి, కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండి ఎందుకు ఈ జీవితాలు ఇలా వస్తున్నాయి. వాళ్ళు ఊహించుకునేదేమో మన ఎక్కడో అంబరం మీద అంబరాన్ని చూపిస్తున్న పద్ధతిలో ఊహించుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ కొంతమంది ఇలా అయిపోతూ ఉంటారు. ఒక అభ్యుదయవాదిగా గ్లోరీలో ఉన్న వాళ్ళ గురించి మనం పుస్తకం రాసుకోవచ్చండి. ఒక గ్లోరీని చూసి అస్తమించే ముందు ఆ గ్లోరీ అస్తమించకపోయినా వాళ్ళ జీవితం విషాదంగా ముగిసిపోవటం అని
ఒక అంశాన్ని తీసుకుని ఆయన విషాద రాగాలు అని పసుపులేటి రామారావు రాశారు. దాన్ని మా గురువుగారి చేతుల ద్వారా ఆవిష్కరించడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే ఎంతమంది కోసం పోరాడిన వ్యక్తి దాసనారాయణరావు. అలాంటి వ్యక్తి ద్వారా మళ్ళీ ఇందులో పాల్గొనడానికి మా గోపీచంద్ రావటం, శ్రీకృష్ణ కుమారుడు. శ్రీకృష్ణ అంటే తెలియని వారు లేరు. ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలైనా ఎక్కువ కాలం జీవిస్తున్న మనిషి శ్రీకృష్ణ. అలాంటి వాళ్ళు రాముడు రాముడు అని కేఎస్ రామారావు గారు, భీమనేని శ్రీనివాసరావు, శ్రీకాంత్ గారు, అల్లాడి గారు, సురేష్ గోపి, వీళ్ళందరి యొక్క సమక్షంలో ఇవాళ ఒక అద్భుతమైన పుస్తకం ఆవిష్కరించబడుతుంది. దానిలో నేను సావిత్రి గారి గురించి, ఆ దివ్యభారతి గారు మాతో నటించారు కాబట్టి బొబ్బిలి రాజు ఆవిడ గురించి 2 చిన్న పలుకులు నేను పొట్టంకించాను. దానిలో పుస్తకం తప్పనిసరిగా ఆయన బాగా రాసి ఉంటారు. ఈ పుస్తకం చదివిన వాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ముగిసిపోకూడదో తెలుసుకోవాలి. ఇది మంచి మార్గం కాదు, ఈ మార్గంలో మనం వెళ్లకుండా మంచి మార్గం చూసుకోవాలని. అందుకని ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఈ పుస్తకం అందరు ఇళ్లలోకి వెళ్ళాలి, వాళ్ళు చదవాలి. సినిమా వాళ్ళ జీవితాల్లో యొక్క రెండో కోణం, అదర్ సైడ్ ఆఫ్ ది మిడ్ నైట్ లాగా ఇంకో కోణం ఉంది వీళ్ళ జీవితానికి అనేది తెలుసుకోవాలని తెలియజేస్తూ పసుపులేటి రామారావు గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాదాపు పసుపులేటి రామారావు, అదే మా రాముడు, నేను ఒకే స్టైల్లో ఒకే చోటు నుంచి, అంటే మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళం, మద్రాసులో పెరిగిన వాళ్ళం. తను పాత్రికేయుడిగా అప్పుడు ఇప్పుడు అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ, ప్రవర్తన కానీ అతని వేషధారణ కానీ అన్నీ ఒకే పద్ధతిలో మెయింటైన్ చేస్తూ ఈ 40 ఏళ్ళు అటు నిర్మాతలకు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్లకు కానీ, తోటి పాత్రికేయులతో కానీ ఒకే విధమైన బిహేవియర్, చాలా కూల్గా, ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ, తన పని తను చేసుకుపోతూ, తలకు గుడ్డ కట్టుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆఫీస్ టు ఆఫీస్. అనేక మందికి, నా ఒక్కడికే కదా, అతను ఆప్యాయతగా పలకరించే రాముడు. అందరికీ ఆల్మోస్ట్ అట్లాగే పలకరిస్తారు, అంతే ఆప్యాయత ఉన్న మనిషి. మొదటి నుంచి అతను చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ఇంకా ఎక్కువ కష్టపడాలన్నమాట అని నేర్చుకున్నా. 40 ఏళ్ల క్రితం, దాదాపు 35 ఏళ్ళ పైన మీ అమ్మ ఇద్దరి సాన్నిహిత్యం. అయితే అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఆకారం, ఆ గెటప్స్ ఏం మారలేదు, కానీ నాలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో భాగంగా ఆయన వెండితెర విషాద రాగాలు అని దేని గురించి రాశారో నాకు తెలియదు, కానీ వెండితెర నిర్మాతల విషాద రాగాలు అని రాస్తే ఇంకా చాలా పెద్ద కథ, పెద్ద పుస్తకాలు, సీరియల్గా తయారు చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి నిర్మాతలకి దగ్గరగా, నిర్మాణాలు జరిగే ఈ బ్యానర్స్కి అతి దగ్గరగా వాచ్ చేసిన మనిషి. జర్నలిస్ట్గా ఆయన చాలా డెప్త్ ఉన్న మనిషి. ఎప్పుడు కాంట్రవర్సీ పోకుండా, ఎవరిని నొప్పించకుండా. మరి ఈ పుస్తకంలో ఎంతమందిని ఆయన నొప్పిస్తాడో తెలియదు, కానీ డెఫినెట్గా నిర్మాతల విషాద రాగాల గురించి రాస్తే వీటన్నిటికన్నా పెద్ద పుస్తకాలు అవుతాయి. బహుశా మరి అట్లాంటివి రాయటానికి ఆయన ఎందుకులే మనకెందుకనో చిరునవ్వును వదిలేస్తాడేమో తెలియదు, కానీ నా మనస్ఫూర్తిగా నా కోరిక రాయమని. ఎందుకంటే చాలామంది గురించి ఆయన దగ్గరగా చూశాడు కాబట్టి. మురారి గారు ఆయన రాసే విధానం అది మనకి అది వేరే పద్ధతి అండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని నేనైనా చెప్తాను, ఎన్నైనా చెప్పచ్చు, అది కాదు. ఈ రామారావు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది, చాలా స్పష్టత, స్వచ్ఛత అని కలగలిపి ఉన్న మనిషి. అప్పటికి ఇప్పటికీ అతని అనేక ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఇంకో దాంట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజెస్ కూడా నాకు కనపడలే. లక్కీగా ఇప్పుడు పత్రికలన్నీ మూసివేయబడుతున్న తరుణంలో ఇప్పుడు సురేష్ బహుశా దగ్గర తీసి బాధ్యతలన్నీ అప్పచెప్పినట్టున్నాడు. దాన్ని పరిపూర్ణ న్యాయం చేస్తున్నాడు. గవర్నమెంట్ కానీ, దాసనారాయణరావు గారి ద్వారా కానీ
ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ పాత్రికేయుల కాలనీ, పాత్రికేయులకి ఒక ఈ ఫిలిం నగర్ లాంటిది ఏదో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ అది కొంచెం త్వరగా వస్తే ఈ ఎంత సర్వీస్ చేసిన ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించే సంపాదన ఎంతో నాకు తెలుసు. వాళ్ళ వల్ల సినిమాలు ఎంత బడ్జెట్ సినిమాలు ఎంత బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఎంత సర్వీస్ చేస్తున్నారు అనేది తలుచుకుంటే వాళ్ళు చేసేదానికి ప్రతిఫలం సరిగ్గా అందట్లేదు. అట్లాంటి వాటికి దాసనారాయణ గారు ముందుండి వారికి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. అదే సందర్భంగా ఈ పుస్తకావిష్కరణే కాకుండా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన పసుపులేటి రామారావు గారిని కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా అందరూ కలిసి చేసే, ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పసుపులేటి రామారావు పేరులో పసుపున్న, ఒంటి మీద తెలుపు, ఒంటి లోపల తెలుపే. ఆయన నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఆకారంలో కానీ ఆహార్యంలో కానీ ఏ విధమైన మార్పు లేదు. అలాగే ఆయన మెడ్రాస్కి హైదరాబాద్కి వచ్చిన మార్పు ఏంటంటే సైకిల్ నుంచి స్కూటర్కి వచ్చారు అంతే. ఎందుకంటే బహుశా ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్లు, ఫిలిం నగర్ రోడ్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు, అప్ అండ్ డౌన్స్. సైకిల్ అనేది ఇక్కడ తొక్కడం కష్టం కాబట్టి స్కూటర్గా మారి ఉంటారేమో, కానీ ఆ మార్పు కూడా ఉండేది కాదేమో ఈ రోడ్లు మామూలుగా ఉండుంటే. సో అంత సింపుల్ పర్సన్ ఆయన. అట్లాంటి సీనియర్ జర్నలిస్టులు, మన తెలుగు జర్నలిజం చాలా హెల్తీగా ఉంది ఇప్పటి వరకు కూడా. ఇన్ని ఛానల్స్, ఇంత మీడియా డెవలప్ అయినా కానీ అదర్ ఇండస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు, సో అది మన సీనియర్ జర్నలిస్టులందరూ వేసిన బాట కావచ్చు. అదే ట్రెడిషన్ని కొనసాగిస్తున్న మన రామారావు లాంటి పాత్రికేయులు కావచ్చు. సో ఇప్పటి జనరేషన్ కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. సో ఇంత మంచి ట్రెండ్ని హెల్దీగా కంటిన్యూ చేస్తున్నటువంటి రామారావు లాంటి లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేసినటువంటి పాత్రికేయులు, సో ఆయనకి ఎన్నో జ్ఞాపకాలు ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అనేది అవసరం. ఎందుకంటే గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి అవే బ్రిడ్జిలుగా మిగులుతాయి మనకి. సో వచ్చే జనరేషన్స్కి పాత జనరేషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఉండే మెమరీస్ ఇవే. కాబట్టి ఆ మెమరీస్ని మరిన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నందుకు రామారావుని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పసుపులేటి రామారావు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు బాగా. నాన్నగారికి అప్పుడు ఆఫీస్లో చెన్నైలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు, నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. దాని తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి బాగా సపోర్టివ్గా, బాగా మంచి మనిషి, చాలా మంచి మనిషి. అలాంటి మనిషి ఇన్ని సంవత్సరాలు ఒక సేమ్ ఏ కాంట్రవర్సీ లేకుండా ఉన్న పాత్రికేయుడు అనమాట ఆయన. వెరీ నైస్ పర్సన్. అట్లాంటి ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాను చెప్పిగానే తప్పకుండా వస్తాను సార్ అని చెప్పాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. పసుపులేటి రామారావు గారు అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాగే రచనా సామర్థ్యం కూడా మనకు తెలుసు. ఒక అద్భుతమైన, అంటే వినోద రంగాల్లో విషాద రాగాల్ని అద్భుతమైన ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం విజయవంతం కావాలి, ఆంధ్ర తెలుగువారి అభిమానం సంపాదించుకోవాలి. ఇలాంటి పుస్తకాలు రాయడానికి స్ఫూర్తి కావాలని కోరుకున్నాను. నాకు ఈ పెద్దల సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పసుపులేటి రామారావు గారు ఇన్స్పిరేషన్ నాలాంటి వాళ్ళకి ఎంతోమంది ఉంటాను. ఆయన చూసి ఎంతో నేర్చుకోవచ్చు. 12 సంవత్సరాలు నేను సంతోషం కంటిన్యూ నడపగలుగుతుందంటే ప్రధాన కారకులు రామారావు గారే. వర్షం వచ్చినా, రాత్రి 1 గంట అయినా, 2 అయినా, 3 అయినా, ఇంకో రిపోర్టర్ పెట్టుకుంటానని కూడా ఒప్పుకోరు ఆయన. ఆయనే వర్షం వచ్చినా తడుస్తూ వెళ్ళి ఆ తడుస్తూనే బట్టలు కూడా మార్చకుండా ఐటమ్స్ అన్నీ రాసి మ్యాగజైన్ అయినంత వరకు ప్రూఫ్స్ కూడా చూసుకుని రాత్రి 3 అయినా 4 అయినా వారం ఆయన కష్టపడుతూ, ఈ వయసులో కూడా కష్టపడుతూ మాలాంటి వాళ్ళకి ఎంతోమంది ఇన్స్పిరేషన్ కలిగించే వ్యక్తి రామారావు గారు. సో ఆయన చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ పుస్తకం గురించి అయితే చాలామంది చెప్పారు. నిజంగా ఆయన అన్ని విషయాలు ఇన్స్పిరేషను.
ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకి చాలా అదృష్టం. గూగుల్ సెర్చ్ కొట్టగానే ఎవరి గురించి అయినా ఓ ప్రింట్అవుట్ తీసుకుని చదివేయచ్చు, ప్రింట్అవుట్ తీసుకుని రాసేసుకోవచ్చు కాపీ చేసుకుని. మాకు ఆ అదృష్టం లేదు మేము వచ్చినప్పుడు. మేము రామారావు గారు లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ, వినాయకరావు లాంటి పెద్ద పెద్ద సీనియర్లు అందరినీ మేము వాళ్ళని అడిగి తెలుసుకుని వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళ గురించి ఏంటంటే తెలుసుకుని మేము రాయగలిగాము. మేము ఆ కష్టపడ్డాము మేము. కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేదు. సో గూగుల్ కొట్టిన వెంటనే ఇమీడియట్గా ఎవరి గురించి ప్రింట్అవుట్ వస్తుంది కాబట్టి ఇలా రాసుకుని ఉంది. కానీ కొన్ని కొన్ని ఛానల్ చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అది నేను ఎవరిని నొప్పించడం కోసం కాదు, కొంచెం తెలుసుకుని చెప్తే బాగుంటుంది అనిపించింది కొన్ని కొన్ని ఛానల్స్. సో ఎంతోమంది ఇన్స్పిరేషన్గా ఉన్న రామారావు గారి సలహాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటి రోజుల్లో నేను సోవియట్ కాన్సులేట్లో సోవియట్ భూమి ఎడిటర్గా పనిచేస్తున్న రోజుల్లో నేను, మాదల రంగారావు, ఇప్పుడు గోపీచంద్ గారి ఫాదరు టి కృష్ణ అందరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు ఒకే సైద్ధాంతిక నేపథ్యం ఉంది కాబట్టి. అప్పట్లో వచ్చిన వాళ్ళందరూ మా దగ్గరికి, ఇటు మాదల రంగారావు దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇటు టి కృష్ణ దగ్గరికి వచ్చేవాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు. మాకు చేత అయింది ఏంటంటే ఆర్థిక సహాయమో ఏదో మేము చేయగల స్థితి కాకపోయినా కూడా కొన్ని పరిచయాలు చేయటం. అట్లాగే మాకు విశాలాంధ్ర పత్రిక ఉంది, దానికి మద్రాసు రిపోర్టర్ని నేనే, డిస్ట్రిబ్యూటర్ని నేనే, అన్నీ నేనే. అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ఏంటంటే ముందు విశాలాంధ్రలో పనిచేయ, తర్వాత చూద్దాము అని చెప్పాము. విశాలాంధ్ర వాళ్ళు ఎంత ఇస్తారు? నెలకు ఒక 100 ఇస్తే చాలా గొప్ప విషయం. అందుకని అప్పట్లో ఇది లాభం లేదు నీకు అని జ్యోతి చిత్ర మోహన్ కుమార్ చేస్తుండేవాడు. మోహన్ కుమార్ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ప్రజానాట్య మండలి తరఫున మద్రాసులో కూడా కొన్ని ప్రదర్శనలు అవి ఇప్పిస్తుండేవాళ్ళం. వాటి ద్వారానే మాదల రంగారావు కూడా సినిమా రంగానికి పరిచయం అయినాడు. అట్లాగే టి కృష్ణ కూడా. అతిశయోక్తి కాదు కానీ అప్పట్లో సినిమా రంగంలో రచయితగా పేరున్న ఒలిముంత శివరామకృష్ణ మా మేనమామ. అందుకని ఆయనకు చెప్పి ప్రొడ్యూసర్లకి వాళ్ళకి కొన్ని పరిచయాలు ఇస్తుండేవాళ్ళం, అంతే, అంతకంటే ఏం లేదు. అప్పటికీ ఇప్పటికీ రామారావులో ఏం మార్పు లేదు. సావిత్రి మీద ఆ రోజుల్లోనే పత్రికల్లో రాశాడు. సరే చూసి అప్పుడే చదివాము. ఇప్పుడు ఏంటంటే విషాద రాగాలు అన్న తర్వాత అట్లాంటి జీవితం గురించి నడిపి అధపతనానికి పోయిన అందరి జీవితాల గురించి రాశాడేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ మర్చిపోకుండా 74 అంటే ఇప్పటికీ దాదాపు ఒక 50 సంవత్సరాలు కాలం, 48. అప్పటికి ఇప్పటికీ రామారావులో ఏ మార్పు లేదు, అంతే సౌమ్యంగా. మీరు రావాలంటే ఇటీవల కాలంలో నేను ఎక్కడికి వెళ్తాంలో, ఎందుకులేయా ఈ సన్మానాలు శాలువలు చాలా వచ్చినాయి, ఒత్తిక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. కాదు, మీరు రావాలా, దాసరి గారు వస్తున్నారు, మీరు రావాలన్నారు. సరే, ఇక్కడికి వచ్చినందుకు ఏంటంటే ఇవాళ పాత్రికేయ ప్రపంచంలో చాలా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మా తరం తెలియకపోవచ్చు, వీళ్ళు కూడా మాకు కొత్త పరిచయాలు, ఒకసారి మొఖాలు చూసి పరిచయం చేసుకుందామని. అట్లాగే దాసరి గారి గురించి, దాసరి గారిని కలిసినట్టు ఉంటుంది, రామారావుతో కలిసినట్టు ఉంటుందని వచ్చాను. ఆ సౌమ్యత అనేది రామారావులో పోనంత కాలం అతను పెద్దగా సంపాదించకపోవటం అనే విషయం కాకపోయినా 10 మంది దగ్గర కూడాను మంచి అనిపించుకునే గుణం ఉంది అతనిలో. అట్లాగే అతని జీవితం సాఫీగా గడవాలని, ఇంకా మంచి రచనలు, ఇదివరకు నాటకాలు కూడా రాసేవాడు. ఆ నాటకాలు మద్రాసులో కూడా ఒకటి వేసాం, తను వేషం వేసేవాడు. మరి జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పోతాయి, అడుగున పడిపోతాయి. ప్రత్యేకించి ఫిక్షన్ రాయటం అనేది పోతుంది.
ఎవరో వాళ్ళ ప్రకటనలో వీళ్ళ ప్రకటనలో ఏదో వాళ్ళ మీద గురించో వీళ్ళని గురించో రాయటమే ప్రధానంగా ఉంటుంది. కానీ ఆ క్రియేటివిటీ అనేది మర్చిపోకుండా ఇప్పటికైనా సాధన చేస్తే బాగుంటుందని మా రామారావుకి నేను సలహా ఇస్తున్నాను. మెగాస్టార్గా ఆయనకు జేజేలు అర్పిస్తాం, కానీ రాజకీయ నాయకుడిగా ఈజ్ మైనస్. ఆయనకి ఆ రంగంలో ప్రతిభ లేదు, పరిచయం లేదు, అందువల్ల ఆయన రాణించడు అని చెప్పాము. తప్పేంటి అని. సరే, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను అన్ని పనులు ముగించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకునే వయసు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 68 దాటినాయి. ఇంకా ఓపిక ఉన్నంత వరకు రామారావు కొన్ని మంచి రచనలు చేస్తే బాగుంటుంది. మంచి నాటకం రాసాడు ఇదివరకు మద్రాసులో ఉన్నప్పుడు, దానిలో వేషం కూడా వేశాడు. అందువల్ల ఆ క్రియేటివిటీ అనేది చివరి వరకు అట్లాగే నిలుపుకుంటూ ఉంటాడని, ఈ మంచితనాన్ని చివరి వరకు నిలుపుకుంటాడని ఆశిస్తూ పసుపులేటి రామారావు గారు నేను ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీకి ఒకేసారి మీ ఇద్దరం ఒక 2-3 సంవత్సరాల తేడాలో ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి పసుపులేటి రామారావు గారు నాకు బాగా పరిచయం. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా పసుపులేటి రామారావు గారిలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. నేను అనుకుంటూనే మర్చిపోతూ ఉంటానండి. కోపంగా ఆవేశంగా మాట్లాడేయడం ఒక్కోసారి, అది రామారావు గారిలో లేదు. అది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. కానీ ఎందుకో ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను మద్రాసులో కంట్రోల్ చేసుకోగలిగాను. అలాగే ఇతరుల్ని గురించి ఒక్క మాట యాంటీగా చెప్పి ఏనాడు నేను ఆయన నోటంట ఎరగలేదు. నేను ఎప్పుడైనా ఎవరి గురించి అనేది మాట్లాడినప్పుడు, సపోజ్ కోపం వచ్చి మాట్లాడినప్పుడు, ఆయన నవ్వుతూ అలాగా తల ఊపేడే తప్పించి దానికి అవునని కానీ కాదని కానీ చెప్పేవాడు కాదండి ఆయన. అటువంటి రామారావు గారు ఒక కొత్త విషయం వేళ నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలియని విషయం, మరి ఇంత సమకాలీకులు మేము నాకు అర్థం కాలేదు. ఒక నాటకం రాశారు ఆయన అనేది నాకు నిజంగా కూడా ఈవేళ ఆనందంగా ఉంది. నాకు ఆ విషయం మాత్రం తెలియదు నిజంగా రామారావు గారు. ఏదేమైనా అలాగే రామారావు గారు సంచి గురించి నాకు మాట్లాడారు. ఆ సంచిని 4 భాషల్లో పాపులర్ చేశారు మా గురువు గారు. స్వర్గం నరకం డిస్కషన్లో మేము కూర్చున్నప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ నా సినిమాకి, ప్రాపర్టీస్ రాసుకోవాలి, గెటప్లు రాసుకోవాలి కదండి. అప్పుడు చెప్తూ ఉండేవారు గురువు గారు, ఆచార్య గెటప్ ఇలా ఉంటే బాగుంటుంది, పసుపులేటి రామారావు వేసి తిరుగుతాడే ఓ బ్యాగ్, అలాంటిది బ్యాగ్ కావాలి అన్నారు ఆయన. ముందు బ్యాగ్ అన్నారు, మాకు అర్థం కాలేదు ఏ టైప్ ఆఫ్ బ్యాగ్ అన్నాం మేము. అంటే పసుపులేటి రామారావు గారు వేసుకునే బ్యాగ్ అన్నాడు ఆయన గురువు గారు. ఓహో అని చెప్పి చూసి ఆ బ్యాగ్ని మేము ఆచార్య క్యారెక్టర్కి వాడాము స్వర్గం నరకంలో. అదే బ్యాగ్ సంజీవ్ కుమార్ గారు వేసుకున్నాడు స్వర్గ నరకలో. తమిళ్లో వేశారు, కన్నడంలో వేశారండి, అందరూ వేశారు బ్యాగ్. సో రామారావు గారు బ్యాగ్ మొత్తం అన్ని భాషలు తిరిగింది మొత్తం మీదండి గురువు గారి దయ వల్ల. ఏదేమైనా రామారావు గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే, చేస్తున్న పని రామారావు గారే కాదు, చాలామంది జర్నలిస్టులు ఈ మధ్య చేస్తున్నారు. రాబోయే తరం వాళ్ళకి సీనియర్స్ గురించి తెలియపరచడం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, సాధించిన విజయాలు కానీ, వాళ్ళు ఒక్కో విధంగా ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా పతనానికి వెళ్ళిపోయారు కొన్ని హ్యాబిట్స్ వల్ల అని కానీ ఈ పుస్తక రూపంలో తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి నిజంగా కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంటర్ అయిన టైంలో చాలా తక్కువ పుస్తకాలు ఉండేవి వీటిల్లో. ఇప్పుడు కొంచెం ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. వాటిల్లో ఇప్పుడు రామారావు గారు కూడా ఇలాంటి పుస్తకాన్ని అటెంప్ట్ చేసి రాబోయే తరం వారికి మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు, ఆయన పెద్దగా చదువుకోలేదు నాకు తెలుసండి, కానీ సినిమా ప్రపంచాన్ని బాగా చదివాడండి ఆయన. బాగా నిజంగా కూడా మనకు అది కనపడదండి. ఆయన రామారావు గారిలో ఎంత ఉందా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి నాకండి చూస్తే. అది పుస్తక రూపంలో చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది రామారావు గారి గురించి ఐటమ్స్ కానీ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ట్యాంక్ బండి మీదకి వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండే టైంలో. వెళ్ళినప్పుడు ఏదో వర్షానికి వచ్చిన వాటర్ అనుకున్నాను నేనండి. అది ఓ మోకాలు లోతు ఉంటుందేమో అనుకునేవాడిని. రామారావు గారు బుద్ధ విగ్రహం తెప్పించి అది మురిగిపోయిన తర్వాత తెలిసింది దాని లోతు ఎంతో నాకండి. అలాగా పసుపులేటి రామారావు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఏదేమైనా ఆయన పుస్తకావిష్కరణ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం కలగజేసుకున్నందుకు వారికి నా కృతజ్ఞత. మొట్టమొదటి సినిమా బైరు
సుజాత సినిమాని ఆంధ్రప్రదేశ్కి కొన్నది మొట్టమొదట కెఎస్ రామారావు. రేడియో అడ్వర్టైజ్మెంట్ చేసేవాడిగా వచ్చి అమాంతం ఆంధ్రప్రదేశ్ రైట్ హోల్డర్ అయిపోయాడు ఆ సినిమా. ఆ తర్వాత అగ్ర నిర్మాత అయ్యాడు మా రామారావుకి. అలాగే రామారావుకి, పసుపులేటి రామారావుకి మొదటి రోజుల్లో చేయూతనిచ్చిన శ్రీకాంత్కి అందరికీ అభినందనలు చెప్తూ, ఈరోజు వెండితెర విషాద రాగాలు చాలా చక్కని టైటిల్తో ఈ పుస్తకాన్ని పసుపులేటి రామారావు తీసుకురావడం జరిగింది. ఇవి అందరూ చెప్పినట్టుగా భవిష్యత్ తరాలకి ఈ పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని ప్రజలకి, పాఠకులకి ఎక్కువ తెలియజేస్తున్నది పాత్రికేయ మిత్రులే. ఎక్కువ పుస్తకాలు రాస్తున్నది వారే. అయితే ఇంకా లోతుకు వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కారణం ఏంటంటే, సినిమా వాళ్ళ గురించి ఏదైనా రిఫరెన్స్ కావాలంటే గూగుల్లో చూడడం, లేదనుకుంటే మురారి లాంటి వాడు తయారు చేసిన తెలుగు సినిమా నిర్మాతల చరిత్రలు అంటే చదువుకోవడం. అదే చరిత్రగా ఒకరు పోయినప్పుడు, లేకపోతే ఒకరికి సత్కారం జరిగినప్పుడు అవే రాస్తున్నారు తప్పితే అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే లోతుకి చాలామంది జర్నలిస్టులు వెళ్ళడం లేదు. చాలా తప్పులు ఉన్నాయి వాటిల్లో. గూగుల్లో వచ్చి ప్రతిదీ అది అథెంటిక్, కాన్స్టిట్యూషనల్ అని మాత్రం అనుకోవద్దు. చాలా తప్పులు ఉన్నాయి వాటిలో. వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలో వాళ్ళు గూగుల్లో పెట్టారు. ఇక అదే మనం డిసైడ్ చేసేస్తున్నాం. కాదు, చాలా తప్పులు ఉన్నాయి. దానికి పరిశోధన కావాలి. పరిశోధన కావాలంటే సీనియర్ జర్నలిస్టులతోటో, సీనియర్ సినీ పీపుల్తోటో, లేకపోతే సీనియర్ నిర్మాతలతోటో కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా అవసరం. ఈ రోజున పసుపులేటి రామారావు ఈ పుస్తకం రాశాడు అంటే ఇది ఏ గూగుల్ నుంచో రాసింది కాదు. అతను నిజంగా ఈ పుస్తకం రాస్తున్నాడో నాకు తెలియదు, నాకు చెప్పలేదు. చెబితే ఇంకా ఎక్కువ విషయాలు ఉన్నాయి నా దగ్గర. సావిత్రి గారు ఆమె కోమాలోకి వెళ్ళినప్పటి నుంచి ఆవిడ దహన సంస్కారం పూర్తి చేసేటంత వరకు ఏ సంఘటన విడిచిపెట్టకుండా ఉన్నవాడిని నేను. ఒక అద్భుతమైన చరిత్ర ఆమెది. సినిమా తీస్తే ఒక మహాకావ్యం. ఊహించకుండానే తీసాను నేను శివరంజని. ఆ శివరంజని ఒక సగభాగమో 30% అయితే సావిత్రి గారి జీవితం 100% మీనాకుమారి, సావిత్రి ఇద్దరిని పోలుస్తారు. కానీ మీనాకుమారి గారి జీవితం అంత దుర్భరమైన జీవితం కాదు. ఈమెది కూడా దుర్భరమైన జీవితం కాదు, చాలా గొప్ప జీవితాన్ని గడిపింది. ఆమె కేవలం ఒక్క మాట పట్టింపు కోసం కొన్ని లక్షలు వెచ్చించింది. ఎంజీఆర్ గారి మెడలో వేసిన ఒక దండ పాట పాడవలసి వస్తే ఛాలెంజ్గా తీసుకుని తెలుగువాడిది పెద్ద పాట అని పోటీపడి 1,16,000 రూపాయలకు ఆ రోజున పాడి ఆమె దగ్గర 16,000 కూడా లేవు. కారు అమ్మి 1,16,000 కట్టింది ఆమె. అలాంటి ఒక స్పిరిట్ ఉన్న వ్యక్తి. డబ్బుకి ఏ రోజున ప్రాధాన్యం ఇవ్వలే. ఆమెతో 4 సంవత్సరాలు పనిచేశాను నేను. 4 సినిమాలు పనిచేశాను. ఆమె దహన సంస్కారాలు పూర్తయి ఇంటికి వచ్చేసరికి ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాడు తాళం వేశారు. అలాంటి జీవితాలు మా కళ్ళతో ఎన్నో చూశాం. మాలతి మహానటి, పాతాళ భైరవి హీరోయిన్. ఆమె తర్వాత మా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసింది. ఒక సినిమాలో వేషానికి ఆవిడ కవర్ చేశాను. మా ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళాడు. పాండి బజార్లో పైన ఒక పాకలో ఉండేది ఆమె, డాబా పైన పాకలో.
మా ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళి షాక్ తిన్నాడు, తిరిగి వచ్చాడు. సార్ మాలతి గారు చచ్చిపోయారండి, 2 రోజులైందండి అని. 2 రోజులైనా ఆమె శవాన్ని ఎక్కడుందో ఎవరు పట్టించుకోని స్థితిలో మాలతి లాంటి మహానటి చనిపోయింది. అలాగే కమెడియన్ బాలకృష్ణ లాంటి వాడు, మహానటుడు, హాస్యనటుడు రాజ్బాబు లాంటి వాడు, ఎన్టీఆర్ రామారావు, ఎన్టీఆర్ నాగేశ్వరరావు మధ్య నిలబడ్డ హర్నాథరాజు లాంటి ఒక మహా టవరింగ్ పర్సనాలిటీ హర్నాథరాజు. ఇలాంటి వాళ్ళంతా ఒక చిన్న చిన్న పొరపాట్లతో వాళ్ళ జీవితాలు ఏ రకంగా పెట్టుకున్నారు. రాజనాల్ లాంటి ఒక మహానటుడు చివరి రోజులు ఎలాంటి పరిస్థితులు వెళ్ళారు. ఒక పెద్ద కథానాయకుడిగా వెలిగిన కాంతారావు గారు చివరి రోజులు ఎలా గడిచాయి. ఒకే సందులో 4 ఇళ్లకు అధిపతి పద్మనాభం చివరికి కారు షెడ్లో ఎలా తన జీవితాన్ని ముగించాడు. ఇవన్నీ భావితరాలకు కావాలి. సినిమా అంటే చాలా ఏలాలాపంగా ఏదో రోడ్డు మీద తిరుగుతూ పబ్లో కూర్చుని 4 స్టిల్ తీయించుకుని ఓ ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఓ 5D కెమెరా పెట్టి సినిమా తీసేసి హీరో అని చెప్పేసి హీరోయిన్ అని చెప్పేసి పొరపాటున అది కనుక ఆడేస్తే కాలు ఎగరేసి 2 కోట్లు అనుకుని ఈ రోజుల్లో దే షుడ్ నో వాట్ ఈస్ సినిమా. ఒక సినిమాలో వేషం వేయడానికి ఎంత కష్టపడాలి, నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, చివరి రోజులు ఎలా ఉండాలి అనేది ఈ జనరేషన్కి తెలియాలి. కేవలం అందరూ వాపులో బ్రతుకుతున్నారు, ఎవరు బలంతో బ్రతకట్లా. బలం లేదు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరిలోనూ వాపు మాత్రమే ఉంది. అందుకని నాయనా ఇది వాపు, బలం కాదు అని చెప్పాలంటే ఒక్కొక్కరి జీవితాన్ని అర్థమయ్యేటట్టుగా ఇలాంటి పుస్తకాలు ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఈ జనరేషన్ కాదు, ఈ రోజుకి కాదు, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఇవి మహాగ్రంథాలు అవుతాయి. ఈ రోజున పుస్తకాలు మాత్రమే. కాబట్టి పాత్రికేయ సోదరులందరూ నేను కోరుకునేది, ఆల్మోస్ట్ మీరందరూ కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు. జర్నలిజం కూడా ఎన్ని రూపురేఖలు దిద్దుకుందో మీ అందరికీ తెలుసు. ఎక్కడో పక్షపత్రికల నుంచి, మాసపత్రికల నుంచి, సినిమా పత్రికల్లో, డైలీ పత్రికల్లో ఎప్పుడూ సినిమా వార్తలు వచ్చేవి కావు. ఒక్క శుక్రవారం తప్ప, లేదా ఆదివారం తప్ప. డైలీ సినిమా పేపర్లో, దినపత్రికల్లో సినిమా కాలం ఉండాలని హాఫ్ పేజ్ కాలం ప్రవేశపెట్టింది ఉదయం. ఈ రోజున ప్రతి పత్రికలోనూ పేజీ 2 పేజీలకు వెళ్ళాయి. సినిమాకి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి నేను సినిమా కాలం పెట్టిన రోజున అందరూ నవ్వారు. అందువల్ల ఇవాళ సినిమాలో చాలామంది ఆనాటి నుంచి ఇవాళకు వచ్చేసరికి వెబ్సైట్లో చూసి ఇవాళ ప్రెస్ మీట్ కూడా వెళ్లకుండా ఇవాళ రాసేసే పరిస్థితి ఉంది. ఫోటోలు కూడా తీయకుండా వెబ్లోంచి డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల ఇవాళ చాలామంది సీనియర్స్ ఉన్నారు మనలో. ఇంకా దయచేసి ఈ ఒక్క కోణంలోనే కాదు, రకరకాల కోణాలు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. ఇందాక రామారావు చెప్పినట్టు ఆ చరిత్రను తీయను, తప్పేమీ లేదు. మనం ఎవరిని విమర్శించట్లా. వీళ్ళెవరో తప్పులు చేయలే, హృదయం పెద్దది కాబట్టి వీళ్ళు దెబ్బతిన్నారు. సంకుచిత మనస్తత్వం కాదు కాబట్టి దెబ్బతిన్నారు. నేను నా బిడ్డలో నా బ్రతుకే అనుకుంటే వీళ్ళెవరో దెబ్బతినేవారు కాదు. నేను నా బిడ్డలో తప్ప ఇంకెవరు అక్కర్లేదు అనుకున్న ప్రతి వాళ్ళు బాగున్నారు, కోట్ల అధిపతులు అయిపోయారు. కాబట్టి వీళ్ళు అసలు ఎలాంటి సంకుచిత మనస్తత్వం వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు దెబ్బతిన్నారు. నాయనా నీవు చూసుకో, నీ బిడ్డలను చూసుకో. ముందు నువ్వు, నీ బిడ్డలు, నీ ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, తర్వాత ఫ్రెండ్స్. అలా చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పడానికి కొన్ని పుస్తకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పసుపులేటి రామారావు గురించి నేనేం చెప్పలేనండి. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అతను మద్రాసు వచ్చిన దగ్గర నుంచి నాతో కలిసి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంచుమించు నా సినిమాల్లో ఒక 60-70 సినిమాలకి అతను టీఆర్ఓ అనుకుంటాను. అలాగే ఉదయం స్టార్ట్ చేస్తే ఉదయంలో పనిచేశాడు, శివరంజన్ స్టార్ట్ చేస్తే శివరంజన్లో పనిచేశాడు, మేఘ సందేశం స్టార్ట్ చేస్తే మేఘ సందేశంలో పనిచేశాడు. అలా నేను నా ఏ పత్రికలో ఉన్నా కూడా అన్నింటిలో అతను పనిచేస్తూనే వచ్చాడు.
ఒక్కటి మీ అందరికీ తెలియని విషయం ఒక్కటి ఉంది. మీరందరూ చాలా సాత్వికుడు, చాలా మంచివాడు, చాలా సాఫ్ట్ మ్యాన్ అని చెప్పారు. చాలా కోపిస్ట్ అండి, మీకు తెలియదు. చాలా కోపిస్ట్, చాలా పట్టుదలగా మనిషి. కోపం అనేది పట్టుదలతో కూడింది. ఎప్పుడైనా ఎవరైనా తనని కొంచెం చిన్న చూపు చూశారు, తక్కువగా చూశారు అంటే జీవితంలో వాళ్ళ ముఖం చూడటం, అది అతనుకున్న టెంపర్మెంట్, అది వ్యక్తిత్వం, అది ఆత్మగౌరవం. జనరల్గా జర్నలిస్టులు ఎవరికైనా 100 డేస్ జరిగినప్పుడు ఎప్పుడైనా గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాళ్ళం. అంతే తప్పితే ప్రెస్ మీట్లకి వాటికి మిగతా ఏమి ఉండేవి కాదు ఆ రోజులు, మెడ్రాస్లో ముఖ్యంగా. ఒకసారి గిఫ్ట్ ఇస్తే మర్యాదగా బాగుండదని వాళ్ళతో పాటు తీసుకుని మర్నాడు పొద్దున ప్రొడ్యూసర్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేసాడు. ఏంటంటే వద్దండి, ఇది తీసుకుంటే మీ గురించి రాయాల్సి, ఇప్పుడు రాయాల్సి వచ్చినా కూడా అది గుర్తొస్తూ ఉంటుందండి అని చెప్పేసి వచ్చాడు. అదే పాలసీ ఉదయంలో పెట్టాం, మేము సక్సెస్ అయ్యాం. అంచేత నిజాయితీకి అతన్ని ఏ రకంగానూ చెప్పలేను. 4 మాటలు మాత్రం నేను రాశాను. 4 మాటలు చదివి ఎండ్ చేస్తాను. పసుపులేటి రామారావు అనగానే సినిమాలు చూసే, సినిమా పత్రికలు చదివే ప్రతి ఒక్కరికి ఈ పేరు చాలాసార్లు విన్నాను అనిపిస్తుంది. నిజం. 40 ఏళ్లుగా సినిమా జర్నలిజంలో ఒకే స్థాయిలో వినిపించే పేరు పసుపులేటి రామారావు. కమ్యూనిస్టు వాదం, జర్నలిస్ట్కి అర్థం, నిజాయితీకి అర్థం ఈ పసుపులేటి రామారావు. 40 ఏళ్లుగా సైకిల్ యాత్ర, భుజం మీద సంచి మోత తప్ప వేరే గెటప్లో ఎవరూ చూసుండరు. సహజంగా కళాకారుల్లో, రాజకీయవాదుల్లోనూ, జర్నలిస్టుల్లోనూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఉంటారు. ఏనాడు ఎవరితోనూ బురద చల్లించుకోలేదు, ఎవరి మీద చల్లలేదు. అదే రామారావు. ఏ రాసినా నిజాయితీగా రాస్తాడు. ఈ పుస్తకంలో కూడా నిజాయితీ ఉంది. అతని నిజాయితీని అభినందిస్తూ దాసరి రైటర్. చాలా తక్కువ టైంలో ఈ పుస్తకాన్ని తీసుకురావాల్సి వచ్చింది. చాలా తక్కువ టైంలో ఒక 3 రోజుల గ్యాప్లోనే ఈ పుస్తకాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అంటే బుక్ ఫెయిర్ స్టార్ట్ అయింది. దీనికి అందిస్తే బాగుంటుందని మిత్రులు, వినాయకరావు గారి మిత్రులు ప్రమోద్ చిన్నారాయణ గారు నన్ను ఒత్తిడి చేయడంతో చాలా హడావుడిగా చాలా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే రేపు ప్రింటింగ్ అనగా ఈవేళ గురుగారి దగ్గరికి వెళ్ళి, చాలా గురుగారు కొంచెం నాకు మ్యాటర్ కావాలంటే అప్పటికప్పుడు రాసి ఇచ్చేశారు. అలాగే పరశురు గోపాలకృష్ణ గారు కూడా అప్పటికప్పుడు రాయించారు. అలాగే మొత్తం ఇందులో ఉన్న పెద్దలంతా కూడా అలాగే చాలా షార్ట్ టైంలోనూ వెళ్ళగానే తనిఖీల భట్న గారు కానీ అప్పటికప్పుడు వెంటనే పుస్తకాలు రాయించారు. అయితే ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఇది ముఖ్యంగా నేను మద్రాసు వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరిని జర్నలిస్ట్ అయ్యాన్ని కాడి నుంచి రామారావు గారిని, సావిత్రి గారిని ఇంట్రోడ్యూస్ చేయాలనేది నా కోరిక. అయితే ఆ కోరిక రామారావు గారిని ఒకసారి నాకు విశ్వరపట్టు టైంలో గురుగారు నన్ను రామారావు గారు పరిచయం చేశారు. కానీ ఎన్ని చేతను అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరలేదు. ఆయన తర్వాత చూద్దామన్నారు పెద్ద ఆయన. తర్వాత సావిత్రి గారిని యు విశ్వేశ్వర గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. సావిత్రి గారితో ఇంట్రెస్ట్ చేసి విశ్వమందరం చేరినప్పటికీ అప్పుడు యు విశ్వేశ్వర తీసుకెళ్ళి సావిత్రి గారిని పరిచయం చేశారు. ఆవిడ ఫస్ట్ ఆవిడ ఒక 3 సార్లు తర్వాత కలిసినా కూడా ఆవిడ కూడా అప్పటికి బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు జీవితం మీద. ఆవిడ ఇప్పుడు ఇంటిగా నా గురించి ఎవరు నా గురించి రాయటం నేను ఒప్పుకోనయ్యా, వద్దులే అవసరం అన్నారు. కానీ నేను వదిలిపెట్టుకుని తిరుగుతూ వచ్చాను. ఆ గురికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు షూటింగ్లో కొంచెం మాట్లాడి విడేసింది. అయితే ఆవిడ కోమలాకి వెళ్ళిన తర్వాత వంతా జ్యోతిలో 12 నెలల్లో అంటే ఇదివరకు నాతో మాట్లాడిన విషయాలు కానీ చాలా ఎక్కువగా, చాలా పర్సనల్గా, చాలా వ్యక్తిగతంగా చాలా విషయాలు మాట్లాడేవారు ఆవిడ. కానీ ఏమీ రాయొద్దు అనేది ఆవిడ. దాంతో తర్వాత ఆవిడ కోమలాకి వెళ్ళిన తర్వాత రాయవలసిన పరిస్థితి ఏర్పడి తర్వాత 12 నెలల్లో వంతా జ్యోతిలో సీరియల్గా రాశాను. అది మన శ్రీకాంత్ గారికి కూడా బాగా తెలుసు. ఆ పుస్తకానికి అప్పుడు ఆ సీరియల్కి వంట జ్యోతికి చాలా పెద్ద పేరు వచ్చింది. సరే దాని ఆధారం చూస్తే చాలామంది సాహిత్యం మీద పుస్తకాలు తీసుకొచ్చారు. సరే మనకి ఇంత పర్సనల్గా ఆవిడతో అనుబంధం ఉండి మన పుస్తకం రాయలేకపోయామే. చాలామంది ఏమి తెలియకుండా సాహిత్య గారు చూడకుండానే పుస్తకాలు రాసేస్తున్నారు అని చిన్న మనసులో అనిపించి అందుకేమో మన సోదరుడు పురగం చిన్నారాయణ ఎంతో ఒత్తిడి చేశారు. ఆయన ముఖ్యంగా ఈ పుస్తకానికి టైటిల్ కూడా ఫిక్స్ చేసింది పురగం చిన్నారాయణ, మిత్రుడు పురగం చిన్నారాయణ. నేను ముందు వేరే టైటిల్ అనుకున్నాను, కానీ ఆ టైటిల్ కొంచెం ఆర్డీగా ఉందనిపించి చిన్నారాయణ ఈ టైటిల్ చిన్న వెండితెర విషాదరాగలు అనే టైటిల్ సూచించాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత చిన్నారనే ఈ పుస్తకానికి ఎక్కడెక్కడ చిన్న చిన్న చేర్పులు మార్పులు సలహాలు కూడా ఆయన ఇస్తూ వచ్చారన్నమాట.
లైక్ గురువు గారు తర్వాత చిరంజీవి గారు ఇలాగ నాకు ఫోన్ చేసి ఢిల్లీలో ఉన్నప్పుడు సార్ ఇలాగ పుస్తకం రాశాను, నాకు చిన్న మెసేజ్ కావాలి మీ దగ్గర నుంచి అంటే ఎన్ని రోజులకు కావాలన్నారు. ఒక వారం రోజులకు పర్లేదు నన్ను, కానీ 3 రోజుల్లోనే 3వ రోజునే ఆయన ప్యాక్ చేసి పంపించారు. వారికి కూడా ఈ సందర్భంలో నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పుస్తకాన్ని చదివిన తర్వాత ఇందులో విషయం ఏంటి మీకు తెలుస్తుంది, దయచేసి అందరూ ఈ పుస్తకాన్ని కొంటారని. ఈ పుస్తకానికి నాకు మెసేజ్ రాసిచ్చిన గురుగారికి నాకు 1972 నుంచి తాత మనాడు గురుగారి ఫస్ట్ సినిమా, అప్పటి నుంచి నాకు పరిచయం, వారితోటి నాకు ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంది. నన్ను కూడా ఇప్పుడు ఆయన ఎంతో అభిమానంగా చేతుల్లో కాదు, ఎక్కడ పనిచేసినా నేను ఎంతో ఎప్పుడు చిన్న మాట అనేవారు కాదు అనుకుంటే, కానీ నేను ఎంతో ప్రేమగా చూసిన వారు గురువు గారు. అలాగే మా కేఎస్ రామారావు గారు, రామారావు గారు సినిమాలకు కూడా నేను చాలా పనిచేశాను. కూడా అప్పటి నుంచి నన్ను రాముడు అంటే ఇప్పుడు అదే పిలువు అదే మాట. అది శ్రీకాంత్ గారు ఏంటంటే మద్రాసులో వెళ్ళి 1970 చివరిలో వెళ్ళానండి. 70 చివరి వెళ్ళిన తర్వాత మద్రాసుకి వెళ్ళినప్పుడు చాలా కష్టాల్లో పడి తిరుగుతున్న టైంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకాంత్ గారు పరిచయం అయ్యారు. మన కమ్యూనిస్టే కదా అనుకుని ఆయన పరిశీలించారు. ఏం చేస్తున్నావా అంటే ఏం చేయలేదు సార్ ఇలాగే వచ్చాను అంటే, మీరు సరే విశాలందరూ బాధ్యత తీసుకొని ఇవ్వడమే కాకుండా ఆయన ఇంట్లో షెల్టర్ షెడ్ ఉంటే ఆ షెడ్లో కూడా నాకు మకాం ఇచ్చి అప్పుడప్పుడు మంచి సార్లు చూసుకుంటే అప్పుడు 100 రూపాయలు శాలరీ ఇచ్చేవారు విశాలందరికీ. అయినా కానీ ఆయన ఎంతో ఆప్యాయంగా చూసుకుని ఆయన మోహన్ కుమార్ గారు చెప్పి ఆంధ్రజ్యోతిలో చేర్పించారు. ఇలా ఎంతసేతే వారిని ఇప్పుడు నా జీవితంలో మర్చిపోయాను. అందుకే వారికి నాకు చిన్న సత్కారంగా గురుగారు సార్ ఈ సత్కారం చేయించడం జరిగింది. ఈ సందర్భంలో మిత్రులందరికీ నాకు చెప్పుకుంటాను, వచ్చిన పెద్దలందరికీ మెనీ థ్యాంక్స్ అప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి.